అండి. ఈరోజైతే నేను మా ఇంట్లో అయితే కరివేపాకు రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. నేనైతే కరివేపాకు రైస్ చాలా చాలా ఇష్టంగా తింటానండి. ఇక మా చెట్టుకున్న కరివేపాకు చూడండి ఎంత ఫ్రెష్‌గా ఉందో. నేనైతే కరివేపాకు కోసుకొని ఇలా తీసుకొనొచ్చాను. ఇలా తీసుకున్న దాన్ని కరివేపాకుని ఇలా మిక్సీ గిన్నెలో వేసుకోవాలండి. మిక్సీ గిన్నెలో వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా పట్టుకోకుండా కొంచెం మామూలుగా కొన్ని వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోండి. అలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత కళాయిలో అండి పోపు దినుసులు తయారు చేసుకోవాలి. పల్లీలు, మినపప్పు, శనగపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర వేసుకొని బాగా వేపుకోవాలి. లాస్ట్‌కి ఎండుమిర్చి వేసుకొని ఇవన్నీ ఒక గిన్నెలో తీసుకోవాలి. అండి కరివేపాకు రైస్ అయితే చాలా చాలా బాగుంటుందండి. కరివేపాకు రైస్ ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే వారానికి ఒక్కసారైనా కరివేపాకు రైస్ మా పిల్లలకి చేసి పెడతాను. కానీ మా పిల్లలు కరివేపాకు రైస్ అని చెప్పను. గోంగూర అన్నం అని చెప్తాను. ఎందుకంటే వాళ్ళు తినరు కాబట్టి. తర్వాత అదే కళాయిలో మనమైతే ఏదైతే కరివేపాకు మిక్సీ పట్టుకున్నామో అది వేసుకొని దాంతో ఉప్పు, పసుపు వేసుకొని సిమ్‌లో పెట్టే మనం లైట్‌గా సిమ్‌లో పెట్టే వాటిని మనం ఇట్లా ఫ్రై చేసుకోవాలి. సిమ్‌లో పెట్టి అలా ఫ్రై చేసుకొని ఆయిల్ మొత్తం పైకి ఇలా తేలాలి. తేలిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి. అన్నం అయితే నేను పులిహోరానికి మనం ఎలా అయితే అన్నం అయితే ఉడికించి పెట్టుకున్నామో అలా పెట్టుకొని దాంతో మనం కరివేపాకు ఇప్పుడు ఫ్రై చేసుకున్న కరివేపాకు, పోపు దినుసులు మనం ఇందాక పక్కన పెట్టుకున్న పోపు దినుసులు దీనికి మెయిన్ అయితే నిమ్మకాయ ఉండాలి. నిమ్మకాయ లేనిదైతే ఈ పులిహోర అసలు టేస్ట్ అయితే రాదు. నిమ్మకాయ అయితే ఉండాలి. నిమ్మకాయ ఇలా పిండుకొని బాగా కలుపుకొని తింటుంటే ఉంటుందండి. చాలా చాలా మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. నేనైతే ఈవినింగ్ టైం ఎక్కువ చేస్తాను. మార్నింగ్ మరైతే చేస్తే వాళ్ళు ఎక్కువ తింటారు. ఈవినింగ్ టైం అయితే కొంచెమైనా బాగా తింటారని నేను ఈవినింగ్ టైం సాయంత్రం పూట అయితే 7, 8 అలా చేసి పెడతాను. నేనైతే టేస్ట్ చేస్తున్నాను. చాలా చాలా బాగుందండి. నా ఛానల్ అయితే ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి ఇంతగానో అడుగుతున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ నేను పెడతాను. ప్లీజ్ అండి నా ఛానల్ సపోర్ట్ చేయండి. టేస్ట్‌గా ఉంది. ట్రై చేయండి. ఓకే బాయ్.